శక్తిని యేసయ్యకి ఇచ్చారు, ఆయన మాటల్ని నియంత్రించుకునే శక్తిని యేసయ్యకి దేవుడు ఇచ్చారు అనేది మనం గమనించాలి. ఆయన కుమారుణ్ణి ద కంట్రోల్ ఆన్ హిస్ మైండ్ అండ్ ద కంట్రోల్ ఆన్ హిస్ టంగ్ అనేది మనం గమనించాలి. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, యేసయ్య మాటలు మీరు ఆలోచించండి, ఎప్పుడైనా మీరు ఆలోచించండి, యేసయ్య మాటలు మానవుని జీవితాన్ని కదిలింపజేసే విధంగా, గాయపడ్డ హృదయాలు ఆ గాయాలని మాన్పే విధంగా, పాపంలో ఉన్న జీవితాలు పరిశుద్ధపరచబడే విధంగా, వారి జీవితాల్లో ఉన్న దుఃఖాల నుంచి, వారి జీవితాల్లో ఉన్న అనుమానాల నుంచి బయటకు వచ్చే విధంగా యేసయ్య మాటలు సమస్తంగా ఉన్నాయి అనేది మనం గమనించాలి. ఈరోజు నేను చెప్పే మాటలు కూడా ఆ యేసు ప్రభువారి యొక్క మాటలు. తండ్రి అయిన దేవుడు ఏ విధంగా యేసు ప్రభువారిని ప్రేరేపించి ఈ విధంగా మనకి ఈ పరిశుద్ధ గ్రంథం ద్వారా నేర్పించారో ఆ త్రియేక దేవుడి యొక్క వాక్యాన్ని ఈరోజు మీ ముందుకు కూడా మేము తీసుకొని వస్తున్నాం. ఈరోజు మీరు నేను గమనించవలసింది, ఈరోజు మీరు నేను ఆలోచించవలసింది, మన మాటలు ఏ విధంగా ఉన్నాయి.